వ్యక్తి తనను తాను నమ్ముకున్నటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ఆత్మవిశ్వాసాన్ని ఆత్మాభిమానాన్ని కోల్పోకుండా చాలా ధైర్యంగా జీవిస్తారట. అలా ధైర్యంగా జీవించటం గురించి నేటి వీడియోలో చర్చించుకుందాం. వెల్కమ్ టు కీర్తి క్రియేటివ్స్. నేను మీ కీర్తనారెడ్డి. ఆకాశంలో ఎంతో ఎగిరి ఆహార సేకరణకై ఎంతో కృషి చేసినటువంటి పక్షి సేద తీరటం కోసం ఒక కొమ్మ పైన వాలుతుంది. కొమ్మ పైన వాలినప్పుడు అది ఎప్పుడు కూడా భయపడదు. కొమ్మ విరిగిపోతుందేమో, నేను జారి కింద పడిపోతానేమో అని చెప్పి ఏమాత్రం కూడా ఆలోచించదు. నిస్సందేహంగా, నిస్సంకోచంగా, ధైర్యంగా తనకు నచ్చినట్లుగా కొమ్మ పైన కూర్చొని ప్రకృతిని ఆస్వాదిస్తుంది, సేద తీరుతూ ఉంటుంది. కానీ ఎక్కడా కూడా భయపడుతూ కొమ్మ పైన కూర్చొని ఉండదు. ఎందుకో మీరేమైనా ఊహించగలరా? ఒకవేళ మీరు ఊహించగలిగితే అదేంటో కామెంట్ చేయండి. ఎందుకు అంటే పక్షి కొమ్మని నమ్ముకోలేదు, తన రెక్కలని తాను నమ్ముకుంది తప్ప తను కూర్చున్నటువంటి కొమ్మని తను నమ్ముకోలేదు. కొమ్మ విరిగిపోతే ఆకాశానికి ఎగిరి వెళ్ళగలను అనేటువంటి ధైర్యం తనకుంది. తన శక్తిని తాను నమ్ముకుంది కాబట్టి కొమ్మ విరిగిపోతుంది అని చెప్పి ఏ మాత్రము కూడా భయపడదు. అదేవిధంగా తమను తాము నమ్ముకున్నటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎక్కడా కూడా ఆత్మవిశ్వాసాన్ని తగ్గించుకోరు. కొంతమంది ఎప్పుడు వాళ్ళేం పెడతారా, వీళ్ళేం పెడతారా, అత్తగారు నుంచి ఏం కావాలా, అమ్మగారు నుంచి ఏం కావాలా అని చెప్పి ఇతరుల మీద ఆధారపడుతూ వాళ్ళు వీళ్ళు పెట్టడం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇలా ఎదురు చూసేటువంటి వాళ్ళు విలువని ఆశించటం ఎంతవరకు సరైంది చెప్పండి? మీకు ఒక ఉదాహరణ చెప్తాను. కుక్క మనం పడేసింది తిని బ్రతుకుతుంది కాబట్టి ఈ కుక్కని తక్కువగా అంచనా వేస్తూ ఉంటాం. అదేవిధంగా సింహాన్ని తీసుకున్నట్లయితే తను కష్టపడి అడవిలో వేటాడి తింటుంది కాబట్టి సింహాన్ని రాజుతో పోలుస్తాం. అడవికి రారాజు సింహం అని చెప్తాం. ఏదైనా ధైర్యాన్ని గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు సింహం లాంటి వాళ్ళము అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాం. అదే నా నక్కని తీసుకోండి, నీచమైనటువంటి జంతువుగా చెప్తూ ఉంటాం. ఎందుకంటే సింహం వేటాడగా మిగిలినటువంటి ఆహారాన్ని తిని తన జీవితాన్ని వెళ్ళబుచ్చుతూ ఉంటుంది. అందుకోసమని ఎవరైనా నీచమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళని గోతికాడి నక్కలాగా ఎదురు చూస్తూ ఉన్నాడు అని చెప్పి నక్కతో పోలుస్తూ ఉంటాం. ఇవన్నీ అవి చేసేటువంటి పనులను బట్టి వాటి ప్రవృత్తిని బట్టి మాత్రమే వాటికి స్థానాన్ని కల్పించాం. అదేవిధంగా మనం చేసేటువంటి పనులను బట్టి మాత్రమే మనకి గౌరవం అనేది దక్కుతుంది. అంతే తప్ప మనం చేసేటువంటి పని ఒకటి, మనకు కావాల్సినటువంటి గౌరవం మరొకటి అంటే మాత్రం ఎప్పుడు దొరకదు. అందుకోసమని మన పైన మనం ఆధారపడదాం, మన కోసం మనం కష్టపడదాం, బలంగా సంపాదించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎవరికి బరువుగా కానీ భారంగా కానీ ఎప్పుడు మిగలకుండా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. మనల్ని మనమే నమ్ముకొని ఉన్నట్లయితే పక్షి ఏ విధంగా కొమ్మ పైన కూర్చున్నప్పుడు భయం లేకుండా నిస్సంకోచంగా ధైర్యంగా కూర్చుందో మనం కూడా మన జీవితంలో ఆ విధంగా ధైర్యంగా జీవించవచ్చు. మన శక్తియుక్తులను నమ్ముకొని మాత్రమే మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి వ్యక్తులుగా మిగిలిపోయేటువంటి ప్రయత్నం చేద్దాం. కాదంటారా? మీరు అనుకున్నది సాధించి గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని గడపాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.